అమెరికా అమ్మమ్మ. ఈ కథను రచించిన వారు వి విజయలక్ష్మి శర్మ గారు. ఈ కథ 2003 ఆగస్టులో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. అమ్మా, అమ్మమ్మ విమానంలోనే కదా వస్తుంది. కందిపచ్చడి రుబ్బుతున్న ఉమ దగ్గర కూర్చుంటూ పచ్చడి కోసం చెయ్యి చాస్తూ అడిగాడు 6 ఏళ్ల బాబిగాడు. అప్పటికి అది ఏ 10వ వాడలా అడగడం. అవును, మన డాబా మీదే దిగుతుంది. ముద్దుగా విసుక్కుంటూ కాస్త పచ్చడి వాడి చేతిలో విదిలించింది ఉమ. పచ్చడిని అలాగే చేతిలో ఉంచుకుని తలెత్తి డాబా వైపు చూస్తున్న తమ్ముణ్ణి చూసి నవ్వుతోంది 8 ఏళ్ల పావని. తప్పంటూ కూతుర్ని కళ్ళతోనే వారించింది ఉమ. అయితే అమ్మగారు, మీ పెళ్ళైన కాడి నుంచి ఆ అమ్మగారు రాలేదేంటండి అంది వీళ్ల సంభాషణంతా వింటూ బావి దగ్గర అంట్లు తోముతున్న రామి. లేదే, మా పెళ్లికి ముందే మా పిన్ని బాబాయ్ అమెరికాలో ఉన్న మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఒక్కడే కొడుకు. ఆమె అమ్మకి తోటికోడలైన నన్ను సొంత కూతురిగా చూసుకుంది. ఇదిగో ఈ మధ్య పిన్నికి కాస్త నలత చేసిందట. అయిన వాళ్ళందర్నీ ఒకసారి చూసుకోవాలని ఇండియా వస్తున్నారు. ముఖ్యంగా నన్ను, ఇదిగో ఈ పిల్ల రాక్షసుల్ని, పిల్లలిద్దరినీ మురిపెంగా చూసుకుంటూ అంది ఉమ. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఊరికే నసపెట్టక చక్కగా గ్రానీ అని పిలవండి. అలా కాళ్ళ నిండా మట్టి బురద అంటించుకోకుండా చిప్పులేసుకుని తిరగండి అంటూ పచ్చడి గిన్నెలోకి తీస్తున్న తల్లిని చూస్తూ బుద్ధిగా తలూపారు పిల్లలు. ఒసే రామి, గదంతా ఫినాయిల్ వేసి శుభ్రంగా కడుగు, కావాలంటే డెట్టాల్ కూడా వెయ్యి అని పురమాయిస్తున్న కోడల్ని చూసి, ఏమా, రేపేగా మీ పిన్ని బాబాయ్ వచ్చేది, స్టేషన్కి అబ్బాయిని వెళ్ళమని గుర్తు చెయ్యి అన్నారు పడక్కుర్చీలో పడుకుని చుట్ట కాల్చుకుంటున్న రాఘవయ్య గారు. కోడలి హడావిడికి నవ్వుకుంటూ, మరి వాళ్ళకి మన వంటలు సరిపడతాయో లేదో, వాళ్ళకి కావలసినవన్నీ తెప్పించుకున్నావుగా. అక్కడే కూర్చుని ఒత్తులు చేసుకుంటున్న జానకమ్మగారు ఉమకి గుర్తు చేశారు. అయ్యో నా మతి మండ, బ్రెడ్డు జాము తెప్పించనే లేదు అంటూ కూతురికి అల్లుతున్న జడ సగంలోనే వదిలేసి హడావిడిగా రంగణ్ణి కేకేసింది. లేడమ్మా, గేదెను కడగడానికి గొడ్ల సావిట్లోకి వెళ్ళాడు. భలే భలే, చిన్న దూడ పుట్టింది, దాంతో ఆడుకోవచ్చు, ఎంచగ్గా జున్ను తినొచ్చు అంటూ గెంతుతున్న కొడుకును, రేపు గ్రానీ ముందు ఇలాగే జున్ను గిన్ను అంటూ అసహ్యంగా గెంతక లేకిపిల్లాడనుకుంటారు అని కోప్పడింది ఉమ. కాళ్ళు కడుక్కొని లోపలికొస్తూనే చనువుగా అత్తగారిని మావగారిని పలకరించి చాప మీద కూర్చుంటున్న పిన్నిని చూసి కుర్చీని చూపించబోయిన ఉమని వారిస్తూ వియ్యపురాలి పక్కనే చాప మీద చతికిలబడింది సుశీలమ్మ. స్నానం సంధ్య అయ్యాకే టిఫిన్ తింటామన్నా బాబాయ్ గారు ఉమ పట్టుకొచ్చిన బ్రెడ్డు జాము చూసి, ఇదేంటి తల్లి, అమెరికా వదిలినా ఇవి మమ్మల్ని వదిలేట్లేవు అన్నారు కూతురితో నవ్వుతూ. అయితే అమ్మాయి, మీరు కూడా ఇక్కడ ఇదే టిఫినా ఏమిటే అంటున్న పిన్నితో, కాదనుకో, దిబ్బరొట్టె కొబ్బరి పచ్చడి చేశాను, మీకు అలవాటు ఉందో లేదోనని నసిగిన ఉమని చూస్తూ, పద పద వంటింట్లోకి అంటూ గలగలా నవ్వారు సుశీలమ్మగారు. ఇదిగో, మేమైతే ఇంతింత పెద్ద గిన్నెల్లో తినేవాళ్ళం జున్ను, మీరేంటి అంత చిన్న కప్పుల్లో తింటున్నారు? మీ అమ్మ అయితే పోట్లాడి మరీ అందరి దగ్గర వాటా కొట్టేసేది. తన్ని చూసి కప్పుల్ని దాచుకుంటున్న పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని తెచ్చిన బహుమతులను వాళ్ళకిస్తూ అన్నారు సుశీలమ్మగారు. థ్యాంక్ యూ గ్రానీ. గ్రానీ ఏదో గరగరమని వినిపిస్తుంది గాని అమ్మమ్మ అని కమ్మగా పిలవండిరా బడవల్లారా కూతురి వైపు సాలోచనగా చూస్తూ అంటున్న సుశీలమ్మగారికి చేరో చెంపన ముద్దిచ్చి స్నేహితులకి తమ గిఫ్టులను చూపడానికి తూనీగల్లల్లే బయటికి పెరిగెత్తారు పిల్లలు. ఆ వంకాయలిలతే నేను తరిగిస్తాను, కొత్తిమీర కారం పెట్టి వండు అని పురమాయిస్తూ, నేను నేర్పించిన వంటలన్నీ మీ వాళ్ళకి రుచి చూపిస్తున్నావా లేదా, గ్రానీలాగా వాటిని ఖోనీ చేశావా అంటూ కత్తిపీటం దగ్గరకు లాక్కుంటున్న సుశీలమ్మని చూసి తలదించుకుని, అది కాదు పిన్ని అంటూ కళ్ళొత్తుకుంది ఉమ. పిచ్చి తల్లి అంటూ ఆప్యాయంగా అక్కును చేర్చుకున్న సుశీలమ్మ, మన వాళ్ళందరిలోకి నువ్వు అదృష్టవంతురాలివని మీ పెళ్లి విషయం తెలిసినాడే అనిపించింది నాకు. సొంత వ్యవసాయం, పాడి, పార్వతీ పరమేశ్వరల్లాంటి అత్తమామలు, దైవం లాంటి భర్త, ముత్యాల్లాంటి పిల్లలు, కల్తీ లేని మమకారాల మధ్య ఉన్న
నిన్ను చూసి సంతోషిద్దామని మేం వస్తే అమెరికా ఏదో అందలమని, అక్కడి నుంచి వస్తే మారిపోయి ఉంటామనుకున్నావా అమ్మడు? అమెరికా వెళ్ళినా ఆవకాయ మరిచిపోతామటే. కాలమాన వ్యవహారాల ప్రకారం అక్కడ జీవనం వేరు, ఇక్కడ జీవనం వేరు. ఒకటి ఎక్కువ కాదు, మరోటి తక్కువ కాదు. నీకో తమాషా చెప్పనా? అక్కడ చాలా మందికి మనకంటే కూడా ఎక్కువగా మన సంప్రదాయం, సంస్కృతి అంటే తగని గౌరవం, మక్కువ. అవునా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న ఉమతో అత్తగారింట్లో అందరి ఆదరణ పొందుతూ పుట్టింటికి పేరు తెస్తేనే మా అమ్మాయివి అంటూ ఉమ తల నిమురుతున్న సుశీలమ్మ తన రాకను గుర్తు చేస్తూ పొడిదగ్గు దగ్గుతున్న అల్లుడుగారిని చూసి కొంగు సవరించుకున్నారు. మరేం లేదు, సాంబార్లోకి ములక్కాయలు కావాలా, సూప్లోకి మొక్కజొన్న పిండి కావాలా అని కొంటెగా అంటున్న భర్తను ఉరిమి చూడబోయి చేతకాక పకాలుమని నవ్వింది ఉమ. భోజనాల గది నుండి తెరలు తెరలుగా వినబడుతున్న నవ్వుల హోరికి ఏంటో ఈ అమెరికా వాళ్ళు ఎక్కిళ్ళొస్తే మరి నీళ్ళైనా తాగుతారో లేదో బావిలో చేద వేస్తూ అనుకుంది రామి. కథ సమాప్తం.